కానీ పాకిస్తాన్ చెప్తున్న అబద్ధాలకు సంబంధించి ఏం చెప్తారు సార్? వాళ్ళు చెప్పే అన్ని అబద్ధాలేనబ్బా. వాళ్ళు చెప్తారు, మనం చెప్తాము. మధ్యలో ఈ ఇంటర్నేషనల్ వైజ్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఈ ఈ మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ యూరోప్లో ఉన్నటువంటి మీడియా ఛానల్స్ చాలా తప్పుడు ప్రచారాలు చేశారు. వాళ్ళు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తారనే మనం ఫోటోగ్రాఫ్స్తో సహా తీసి పెట్టుకున్నాం. అయినా కానీ తప్పుడు ప్రచారాలు చేశారు. ఇన్ ద మీన్ వైల్ ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే, ఇలాంటి యుద్ధాలు జరిగినప్పుడు, చిన్న చిన్న ఘర్షణలు జరిగినప్పుడు వీటి మీద బాగా స్టడీ చేసి చెప్పేటువంటి ఒకతను ఉన్నాడు. అతను యూరోపియనే, టామ్ కాపర్ అని అతను యూరోపియనే. మన ఇండియా టుడే వాళ్ళు, రిపబ్లిక్ ఛానల్ వాళ్ళు, ఇంకొకళ్ళు అతను పిలిచారు. వీళ్ళిద్దరు పిలిచి మాట్లాడడానికి ముందే నేను అతని గురించి చూశాను. అతను క్లియర్గా చెప్పాడు, చక్కగా వివరించి చెప్పాడు. పాకిస్తాన్ వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇండియా వాళ్ళు ఏం చేశారనేది క్లియర్గా చెప్పాడు. మన వాళ్ళు పబ్లిష్ చేసిన ఫోటోగ్రాఫ్స్ కంటే కూడాను, సాటిలైట్ ఇమేజెస్ కంటే కూడాను అతని దగ్గర ఉన్నటువంటి చాలా క్లియర్గా ఉన్నాయి. ప్లేసు కలర్తో సహా చాలా క్లియర్గా కనపడుతుంది. ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, రెండు క్లియర్గా ఉన్నాయి. అతను చెప్పాడు. యూరోప్లో వాళ్ళు కానీ, అమెరికా వాళ్ళు కానీ, ఆస్ట్రేలియా వాళ్ళు కానీ, చైనా వాళ్ళు కానీ ఎవ్వరూ కూడా, ఈవెన్ సౌదీ అరేబియా కానీ, ఖతారు, దుబాయ్, వీళ్ళు ఎవ్వరు కూడా చెప్పలేదు. మొట్టమొదటిసారిగా అతను బయటకు వచ్చి చెప్పాడు, ఇండియా వాళ్ళ దెబ్బకి పాకిస్తాన్కి దిమ్మ తిరిగిపోయింది, సాగు దెబ్బ తగిలింది. ఎక్కడెక్కడ ఎలా జరిగింది, చిక్కోల్లో ఏం జరిగింది, తర్వాత అదే నూర్ లాంటి ప్లేసెస్ కొన్ని ఉన్నాయిలే, లాహోర్లో ఏం జరిగింది, రావల్పిండిలో ఏం జరిగింది, ఆ కిరాణా కొండల దగ్గర ఏం జరిగింది, వాళ్ళ యుద్ధ విమానాలు ఎన్ని పోయాయి, ఎంత దెబ్బ తగిలింది, అతను చాలా క్లియర్గా చెప్పాడు. అతను ఒక్కడే చెప్పాడు, వేరే వాళ్ళు ఎవరూ చెప్పలేదు. మరి ఎందుకు మరి ఈ భారతదేశం అంటే ఇంత ద్వేషం నాకు అర్థం. ఇప్పుడు టెర్రరిస్ట్ క్యాంపుల్ని మనం ధ్వంసం చేసాము అంటే అది ప్రపంచానికి అంతా మంచిదేగా, అంతే కదా. దాన్ని ఆహ్వానించాలా లేదా, ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం మనం, యూరోపియన్స్ విజ్ఞతకు వదిలేద్దాం, ప్రపంచ విజ్ఞతకు వదిలేద్దాం మనం. ఇది మన దేశం మీద ఉగ్రవాదం కోసం మనం చేస్తున్నది కాదు, ఇది మొత్తం ప్రపంచానికి ఉపయోగమే కదా. హిందూ మతం వాళ్ళు చేయరు, క్రిస్టియన్స్ చేయరు, బౌద్ధులు చేయరు, జైన్స్ చేయరు, గ్రేట్ గ్రాండ్ సర్దార్జీలు చేయరు, ఎవ్వరూ చేయరు కదా. మరి వీళ్ళు మాత్రమే ఎందుకు చేస్తున్నారు? ప్రపంచం మొత్తాన్ని ఇస్లామిక్ ప్రపంచం కింద మార్చాలి అనేటువంటిది ఈ టెర్రరిస్టుల యొక్క ఉద్దేశం. భారతదేశాన్ని ఇంకో దేశాన్ని కాదు అమర్, ప్రజలు గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచం మొత్తాన్ని మార్చేయాలంట. ఓకే, ఇది కుదిరే పనేనా? ఎలా సాధ్యం అవుతుంది అసలు? అది వాళ్ళ మూర్ఖత్వం అట్టుంది, మనం ఏం చేస్తాం దానికి? వాళ్ళ మూర్ఖత్వం అది, మనం ఏం చేస్తాం? ఇప్పుడు చైనా, శ్రీలంక, కొరియా, జపాను, ఈ దేశాల్లో అంతా బుద్ధిజం ఉందా? ఇంచుమించుగా 160-170 కోట్ల మంది బౌద్ధులు ఉన్నారా? 110 కోట్ల మంది హిందువులు ఉన్నారా? యూరోపియన్ కంట్రీస్లో, అమెరికాలో అక్కడ ఎక్కడంతా క్రిస్టియన్స్ ఉన్నారా? అలాగే ముస్లిమ్స్ కూడా ఉన్నారు, అవునా? వీళ్ళందరినీ కూడా నువ్వు ఇస్లాం మతంలోకి తీసుకొచ్చేసి ప్రపంచం మొత్తాన్ని కూడా నేను ఇస్లాం మతం చేసేస్తాను అంటే కుదిరే పనేనా? అది కుదురుతుందా? అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. వాళ్ళ ఉద్దేశం అదే. అది కానీ అది కుదిరే పని కాదు. ఇదిగో ఇదంతా ఎందుకబ్బా, నా మనసులో భావమైందని నువ్వు అడిగావు కదా, ఇట్లాంటి దెబ్బలు ఇంకో 2 దెబ్బలు గట్టికి పడాల్సిందే. ఓకే, ఎక్కడ కొట్టాలి, ఎలా కొట్టాలి అనేటువంటిది భారత సైన్యం చూసుకుంటుంది. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, నరేంద్ర మోడీ గారు ఫుల్ పవర్స్ ఇచ్చేశారు కాబట్టి వాళ్ళు చూసుకుంటారు. అది మళ్ళీ ఎప్పుడు కొడతారు, ఎక్కడ కొడతారు, ఎలా కొడతారు, ఎంత మీదకు కొడతారు, దేనితోటి కొడతారు అనేటువంటిది చర్చించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం వల్ల ఎక్కడ వస్తుందంటే, ఇంక చాలేవా ఇంతవరకు పాపం సవదెబ్బ కొట్టారు కదా అని జనాలు అనేవాళ్ళు ఉంటారు, ఇంక పోనీరా బాబు అనేవాళ్ళు ఉంటారు. ఇది అంతా కూడా జియో పాలిటిక్స్ ఎలా ఉంటుంది అనే సంగతి చెప్తాను నేను ఇంకో వీడియోలో చెప్తా. నువ్వు నా మనసులో భావం ఏందని అడిగావు కాబట్టి చెప్పాను. నా ఉద్దేశం ప్రకారము ఇది సరిపోదు, సావు దెబ్బలు ఇంకొక 2 కొట్టాలి, పాతాళానికి పోవాలి, అంతే. పాకిస్తాన్ ప్రజలకు దెబ్బ తగలకూడదు, ఓకే, అంతే.